భారతదేశం ప్రతి మూలలో ఒక రహస్యం ఉంటుంది. కొన్నిటి వెనుక చరిత్ర ఉంటే, మరికొన్నిటి వెనుక ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయి. ఇలా చాలా రహస్యాలను దాచుకున్న ఒక గొప్ప క్షేత్రం గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు టైమ్లెస్ స్టోరీ ట్రెజర్. ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్లో ఉన్న లేపాక్షి ప్రదేశం బాగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ప్రతి రాయి ఒక్కో కథ చెబుతుంది. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో గవర్నర్లుగా పనిచేసిన విరూపన్న, వీరన్న అనే అన్నదమ్ములు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది వీరభద్రస్వామి ఆలయం, అంటే శివుడి ఉగ్ర రూపానికి అంకితం. ఈ ఆలయంలో 70కు పైగా రాతి స్తంభాలు, చిత్రకళలు అద్భుతంగా ఉంటాయి. పురాణాల ప్రకారం రావణుడు సీతని అపహరిస్తున్నప్పుడు జటాయువు అనే పక్షి ఆపడానికి ప్రయత్నించి తీవ్రంగా గాయపడింది. అప్పుడు శ్రీరాముడు ఆ త్యాగానికి కదిలి లేపక్షి అన్నాడని, అప్పటి నుంచి ఆ ప్రదేశం లేపాక్షిగా ప్రసిద్ధి చెందింది అని అంటారు. అయితే ఈ ఆలయం ఒక చీకటి కథను కూడా దాచుకుంది. ఆలయాన్ని నిర్మించిన వారిలో ఒకరైన విరూపన్నపై రాజధనం దుర్వినియోగం చేశాడు అనే ఆరోపణ రావడంతో అతని కళ్ళను తొలగించాలని రాజు శిక్షణ విధించాడు. దేవుడిపై భక్తితో నిండిన విరూపన్న తానే స్వయంగా కళ్ళను తొలగించుకొని ఆలయ గోడలపై విసిరేశాడు. ఇప్పటికీ గోడలపై కనిపించే ఎర్రటి మరకలు ఆ త్యాగానికి సాక్ష్యాలుగా నిలిచాయి. లేపాక్షి ఆలయంలో మరొక పెద్ద అద్భుతం కూడా ఉంది. ఆలయంలోని నేలపై ఒక పెద్ద పాదం గుర్తు ఉంటుంది. ఎంత శుభ్రం చేసినా ఎల్లప్పుడూ అది తడిగానే ఉంటుంది. అది సీతాదేవి పాదమని స్థానికులు నమ్ముతారు. కానీ ఈ పాదం అడుగున భూగర్భ జల వనరులు ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయినప్పటికీ పూర్తి శాస్త్రీయ వివరణ అందుబాటులో లేదు. ఈ ఆలయంలో 70కు పైగా రాతి స్తంభాలు ఉన్నప్పటికీ వాటిలో ఒక్కటి మాత్రమే నేలపై పూర్తిగా నిలబడకుండా ఉండి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అందుకే దాన్ని ఆకాశ స్తంభం అంటారు. 500 ఏళ్ల క్రితం ఆధునిక సాంకేతికత లేకుండా ఇది ఎలా సాధ్యం? ఆనాటి శిల్పులు రాతి నిర్మాణాల్లో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ని అద్భుతంగా లెక్కించి స్తంభాన్ని నేల నుండి కొంత ఎత్తులో ఉండేలా ఉంచారు. అంతేకాకుండా పైభాగంలో ఉన్న మండప భారం మిగతా స్తంభాలపై సమానంగా ఉండేలా డిజైన్ చేశారు. బ్రిటిష్ కాలంలో ఇంజనీర్స్ దీని రహస్యం కనుగోవాలని ప్రయత్నించారు. ఒకసారి స్తంభాన్ని కదిలించగా పైకప్పు కొంచెం విరగడంతో ఆ ప్రయత్నాన్ని ఆపేశారు. ఇది మన పూర్వీకుల శిల్పకళ ప్రతిభ అని కొందరంటుంటే, మరికొందరు వీరభద్రస్వామి వల్లనే నిలుస్తోందని విశ్వసిస్తారు. వీటితో పాటు ఒకే రాయితో నిర్మించిన అతిపెద్ద నంది విగ్రహం కూడా ఇక్కడే ఉంది. గోడలపై రామాయణ, మహాభారత పురాణ కథలు చిత్రాల రూపంలో ఉన్నాయి. లేపాక్షి ఆలయం కేవలం ఒక పూజా స్థలం మాత్రమే కాదు. జటాయువు ధైర్యం, విరూపన్న త్యాగం, గురుత్వాకర్షణను ఎదిరించి నిలబడిన స్తంభం, ఇవన్నీ ఈ ప్రదేశంలో ప్రతి మూల సజీవంగా ఉన్నాయి. ఇలాంటి క్షేత్రాలు, వాటి వెనుకున్న రహస్యాలు తెలుసుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది భారతదేశం ఎన్నో గొప్ప రహస్యాలకు నిలయంగా ఉందని.